హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. కబడ్డీ అండ్ క్రికెట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మావా. ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే మనందరం రీసెంట్గా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియన్ ప్లేయర్స్ ఎవరితో సెకండ్ కూడా తీసుకోలేమో. ఇది హిస్టరీలోనే ఫస్ట్ టైం జరిగింది అనుకున్నాం క్రికెట్ మ్యాచెస్లో. కమింగ్ టు కబడ్డీ, ఇది కూడా కబడ్డీ చరిత్రలోనే ఫస్ట్ టైం మావా ఒక టీం ఇంకో టీంతో సెకండ్ తీసుకోలేదు. అసలు నిన్న జరిగిన మ్యాచ్ అయితే వేరే ట్విస్ట్ మావా. రైవల్రీ వీకెంట్ ఇలా జరగడం మళ్ళీ 1 సెకండ్ ప్రూవ్ చేసింది. ఇంకా క్లారిటీగా నిన్న మ్యాచ్లో ఏమైందని మాట్లాడుకుంటే ఢిల్లీ 1 పాయింట్తో గెలిచింది, కానీ అంత ఈజీ మ్యాచ్ అయితే అవ్వలే ఇద్దరు జట్ల మీద. చాలా వరకు మ్యాచ్ అయితే చాలా క్లోజ్గానే వెళ్తుంది. లాస్ట్కి టై అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు హర్యానా గెలవాల్సిన మ్యాచ్ ఎంపైర్స్ తప్పుల వల్ల మ్యాచ్ని ఢిల్లీ గెలిచారని చెప్పొచ్చు. ముందుగా రెండు టీంల యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫస్ట్ కమింగ్ టు ఢిల్లీ, వీళ్ళు ఈ మ్యాచ్ 1 పాయింట్తో గెలవడానికి మెయిన్ కీలక పాత్ర పోషించింది అశ్రు మాలిక్. ఈ రైడర్ ఏకంగా ఈ మ్యాచ్లో మళ్ళీ మంచి ఫామ్లో వచ్చాడని చెప్పుకోవచ్చు మావ. టోటల్గా 15 పాయింట్ చేశాడు ఇతను ఒక్కడే. అండ్ కమింగ్ టు ఇతను సపోర్టివ్ రైడర్గా నీరజ్ నర్వాల్ టోటల్గా 5 రైడింగ్ పాయింట్ చేసి ఓకే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు లాస్ట్ మ్యాచ్కి వస్తాడికి. అండ్ ఈ టీంలో బ్యాడ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫజల్ అండ్ సుజిత్ అయితే చాలా బ్యాడ్ పర్ఫార్మెన్స్ చేశారని చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కూడా బాగా యూజ్ చేసుకోలేకపోయారు మా. ఫజల్ అయితే జస్ట్ 1 పాయింటే ఉంది దాని డిఫెన్స్లో. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ నుంచి జస్ట్ 1 పాయింట్ ఒక మ్యాచ్లో అంటే అస్సలు చూడలేము. కానీ కొన్ని మ్యాచెస్లో బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ప్రతి ప్లేయర్కి, అది కామనే. అండ్ కమింగ్ టు సుజిత్ కూడా 3 సక్సెస్ఫుల్ ట్యాకిల్స్ ఉంటే కానీ దానికన్నా మించి 4 అన్సక్సెస్ఫుల్ ట్యాకిల్స్ ఉన్నాయేమో ఈ మ్యాచ్కి వస్తాడికి. ఇది ఢిల్లీ యొక్క పర్ఫార్మెన్స్. అండ్ కమింగ్ టు హర్యానా అయితే నిన్న కెప్టెన్ అయిన జైదీప్ అండ్ వాళ్ళ బెస్ట్ రైడర్ అయిన వినయ్, వీళ్ళిద్దరైతే అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. కమింగ్ టు వినయ్ టోటల్గా 18 పాయింట్స్ చేశాడు మావ నిన్న ఒక్క మ్యాచ్లోనే. తన టీం రైడింగ్ని మొత్తం తన భుజాలతో మోసాడని చెప్పుకోవచ్చు నిన్న మ్యాచ్లో. అండ్ కమింగ్ టు హర్యానా కెప్టెన్ జైదీప్ అయితే 7 ట్యాకిల్ పాయింట్స్ వచ్చాయి. ఈ 7 ట్యాకిల్ పాయింట్స్లో 2 సూపర్ ట్యాకిల్స్ ఉన్నాయేమో, దగ్గరుండి నడిపించాలని చెప్పొచ్చు వీళ్ళ టీంని. అండ్ నిన్న వీళ్ళు చేసిన బెస్ట్ పాయింట్ ఏంటంటే సబ్స్టిట్యూట్లో ఆశీష్ నర్వాల్ని తీసుకుని వచ్చారు. అతనైతే బెస్ట్ రైడింగ్ సపోర్టివ్ ఇచ్చాడని చెప్పొచ్చు వినయ్కి. 5 సక్సెస్ రైడ్స్ ఉంటే 0 అన్సక్సెస్ఫుల్ రైడ్స్ ఉన్నాయేమో. సో ఇతని వల్ల చాలా క్లోజ్గా మ్యాచ్ వెళ్ళిందని చెప్పుకోవచ్చు హర్యానా స్టీలర్స్కి. అండ్ కమింగ్ టు ఫైనల్గా మ్యాచ్ చాలా క్లోజ్గా వెళ్తుంటే జస్ట్ హర్యానా స్టీల్ టై చేసుకోవాలన్నా గెలవాలన్నా వాళ్ళ టీంకి 2 పాయింట్స్ ఇంపార్టెంట్. అదే టైంలో హర్యానా స్టీలర్స్కి లాస్ట్ రైడ్ వచ్చింది. ఆ రైడింగ్లో జస్ట్ 4 సెకండ్స్ మాత్రమే టైం మిగిలింది మా. ఈ 4 సెకండ్స్లో హర్యానా స్టీలర్స్ నుంచి ఒక రైడర్ వెళ్ళి 1 పాయింట్ తెచ్చి నెక్స్ట్ ఇంకో రైడ్ ఢిల్లీ టీంకి ఇవ్వాలి. ఇది హర్యానా స్టీలర్స్ ఒక ప్లానింగ్. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది మా. రైడర్ వెళ్ళి అనుకున్నట్లుగానే ఒక పాయింట్ అయితే తెచ్చాడు, కానీ తన బ్యాక్ వచ్చే టైంకి ఇంకో 1 సెకండ్ టైమర్ అయితే మిగిలింది. కానీ ఎంపైర్స్ అయితే ఇక్కడ చాలా పెద్ద తప్పు చేశారని చెప్పారు మా. హర్యానా స్టీలర్స్ రైడర్ బ్యాక్ వెళ్ళేటప్పటికి 1 సెకండ్ ఉన్నట్టు కనిపించింది స్క్రీన్లో, కానీ అది గమనించకుండా ఎంపైర్స్ మాత్రం ఫుల్ టైం కంప్లీట్ అయినట్లు డిసిజన్ ఇచ్చారు. సో ఈ డిసిజన్ వల్ల హర్యానా స్టీలర్స్ టీం అయితే ఎలా రెచ్చిపోయిందంటే హర్యానా స్టీలర్స్ అయితే చాలా అగ్రెషన్గా కనిపించారు ఎంపైర్స్ మీద. నన్ను పర్సనల్గా అడిగినా అక్కడ ఒక 1 సెకండ్ ఉన్నట్లు కనిపించింది మా. సో దాన్ని గమనించక ఎంపైర్లు ఫుల్ టైం అయిపోయినట్లు లాంగ్ విజిల్ బ్లో చేశారు. ఇక్కడతో మ్యాచ్ కంప్లీటెడ్ అయింది. ఢిల్లీ 1 పాయింట్తో గెలిచింది. ఈ ఒక్క ఎంపైర్ తప్పు వల్ల హర్యానా స్టీలర్స్ ఒక మ్యాచ్ అయితే ఓడిపోయారని మా. ఇంక ఢిల్లీ టీం వస్తాడికి ఈ పీకేఎల్ 12th సీజన్లో అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్గా కనిపిస్తుంది ఈ సీజన్లో. వాళ్ళైతే టాప్ ఆఫ్ ది టేబుల్లో ఉన్నారు మా, ఫస్ట్ ప్లేస్లో. టోటల్గా 9 మ్యాచెస్ ఆడితే అందులో 8 మ్యాచెస్ గెలిచారు. అండ్ కమింగ్ టు హర్యానా, ఈ టీం 3rd పొజిషన్లో కంఫర్టబుల్గా ఉంది. కానీ వాళ్ళు ఓడిపోయిన మ్యాచ్ వల్లనే ఇంకా 3rd పొజిషన్లోనే ఉంది మా. నిన్న గెలిచుంటే 2nd పొజిషన్కి ఈజీగా వెళ్ళిండు. వీళ్ళు కూడా టోటల్గా 9 మ్యాచెస్ ఆడితే అందులో 6 విన్స్ ఉన్నాయి. ఇది మావా నిన్న జరిగిన ఢిల్లీ వర్సెస్ హర్యానా స్టీలర్స్ యొక్క మ్యాచ్ హైలైట్. ఈ మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ తప్పుందా లేదంటే ఎంపైర్స్ తప్పుందా కింద కామెంట్ చేయండి. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వంశీ టాక్స్. థ్యాంక్ యూ.